తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య చాప కింద నీరులా క్రమక్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలో కొత్తగా మరో 6గురికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 19 కోవిడ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్న 925 మందికి కరోనా పరీక్షలు చేశారు. మరో 54 మందికి సంబంధించిన నివేదికలు రావాల్సిందని అధికారులు వెల్లడించారు. కొత్తగా నమోదైన 6 కేసుల్లో హైదరాబాద్లో 4, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. రాష్ట్రంలోని బోధనాసుపత్రుల వైద్య కళాశాలల్లో కోవిడ్ మార్గదర్శకాలను విధిగా పాటించాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. వైద్యులు, నర్సింగ్ ఆఫీసర్లు, సహాయ సిబ్బంది విధిగా మాస్కులు ధరించడం, చేతులు తరచూ శుభ్రపరచుకోవడం, ఆసుపత్రి వార్డులు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, ఆసుపత్రి వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడంపై శ్రద్ధ వహించాలన్నారు. ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో నమోదయ్యే కోవిడ్ కేసుల వివరాలను తెలియజేయాలని ఆదేశించారు. కరోనా కొత్త వేరియంట్ JN.1 వేరియంట్ వివిధ రాష్ట్రాల్లో వెలుగులోకి వస్తున్న తరుణంలో దీనికి గుట్టు విప్పేందుకు గాంధీ ఆసుపత్రి సిద్ధమైంది. వివిధ ఆసుపత్రుల నుంచి వస్తున్న కోవిడ్ పరీక్షల శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్స్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతున్నప్పటికీ ఎలాంటి ఆందోళన అవసరం లేదని, ఒమిక్రాన్ మాదిరిగానే చాలా మందిలో లక్షణాలు కనిపిస్తున్నాయని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. అయితే వైరస్ వేగంగా విస్తరిస్తున్నందున జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇప్పటికే శ్వాసకోశ, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, వృద్ధులు, గర్భిణులు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. 4-5 రోజులు దాటినా తగ్గని జ్వరం, రక్తంలో ఆక్సిజన్ తగ్గిపోవడం, ఆయాసం ఇలాంటి లక్షణాలుంటే మాత్రం వైద్యులను సంప్రదించాలని సూచించారు.